హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మాస్ బేక్స్ అండ్ కుక్స్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని మన క్లౌడ్ కిచెన్లో మనకి ఒక కస్టమర్ ఆర్డర్ చేశారు 2 కేజెస్ చేయమని చెప్పి. సో నేను బయట సెల్ చేయడానికి నేను ఏదైతే ప్రాసెస్ నేను యూజ్ చేస్తానో ఆ ప్రాసెస్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడైతే ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని మనం ఇంట్లో ఎంత ఈజీగా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను లైన్ డేట్స్ తీసుకున్నాను. లైన్ డేట్స్ కాకుండా చాలా వెరైటీస్ మనకు దొరుకుతున్నాయి. నేనైతే కొంచెం డ్రైగా ఉన్న లైన్ డేట్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువ స్వీట్‌నెస్ ఉండవు. అలాగే బరగ్గా ఉంటుంది. మీకు పేస్ట్ లాగా అంటే మెత్తగా ముద్దలాగా కావాలి అంటే గనక మీరు మెత్తగా ఉన్న ఏ డేట్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను నీట్‌గా వాష్ చేసేసాను. మనం కిస్మిస్ గానీ, డేట్స్ గానీ మార్కెట్‌లో దొరికినవి ఏది ప్యాక్డ్ యూజ్ చేసినా గానీ మనం ఇలా ఖచ్చితంగా వాష్ చేయాలి. ఎందుకంటే అవి ప్రిజర్వేటివ్స్‌తో స్టోర్ చేయబడుతుంది కాబట్టి నేనైతే వాష్ చేస్తున్నాను. ఇలా అన్నీ డీసీడెడ్ చేసుకోవాలి. మనకి రెడీగా డీసీడెడ్ కూడా దొరుకుతుంది. అదైనా తీసుకోవచ్చు. ఇలా నేను మెత్తగా కోర్స్ గ్రైండ్ అంటే బరగ్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం డ్రైగా ఉన్నాయి కాబట్టి అవి బరగ్గా అవుతున్నాయి. మీరు మెత్తటి కిమియా డేట్స్ తీసుకుంటే గనక అవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. సో నేను ఇందులో యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ అండ్ సీడ్స్ అన్నీ నేను మీకు లిస్ట్ చూపిస్తున్నాను. మీరు ఇవే కాదు, మీకు నచ్చినవి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని సిమ్‌లో పెట్టుకొని మంచిగా లోపల వరకు బాగా రోస్ట్ అయ్యేలాగా మెల్లగా వాటిని వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేయించుకుంటే అన్నీ ఈవెన్‌గా వేగుతాయి. లేదంటే మిక్స్ ఆఫ్ నట్స్ అన్నీ వేయించితే గనక అవన్నీ లోపల కొన్ని కొన్ని అలాగే ఉండిపోతాయి. నేను ఒకదాని తర్వాత ఒకటి అన్నీ లైన్‌లో స్లోగా సిమ్‌లో పెట్టుకొని మెల్లగా వేయించుకున్నాను. మీరు ఇదే పద్ధతిని ఫాలో అవ్వండి. అప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అండ్ క్రంచీనెస్ బాగా తెలుస్తుంది. సో ఇలాగా నట్స్ అన్నీ వేయించేసుకున్నాను. సీడ్స్ మాత్రం ఫస్ట్ పంప్కిన్ అండ్ సన్‌ఫ్లవర్ కొంచెం ఒక్క హాఫ్ మినిట్ వేయించిన తర్వాత వెంటనే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు కూడా వేసేసి వెంటనే అవి వేయగానే ఆ వేడికి టపటపలాడతాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క నిమిషం అందులోనే స్టవ్ ఆఫ్ చేసిన ప్యాన్‌లోనే కొంచెం మిక్స్ చేస్తే అవి వేడికి వేగిపోతాయన్నమాట. అవన్నీ వేగిన తర్వాత నేను డేట్స్ మనం ఏదైతే కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. నేను నెయ్యి వేయలేదు. మీరు నెయ్యితో వేయించుకోవాలనుకున్న అలా వేయించుకోవచ్చు. నెయ్యితో వేయిస్తే ఏమవుతుందంటే మనకి ఒక 1 వీక్ తర్వాత కొంచెం నిలవ ఉన్న వాసనలాగా వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది కానీ స్మెల్ మాత్రం నిలవ వాసనలాగా వస్తుంది. అందుకని నేను వేయలేదు. నెయ్యి వేస్తే ఇంకేంటంటే షైనీ లుక్ వస్తుందనమాట డేట్స్. అప్పుడు చూడడానికి మంచి అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. సో మీరు ఇలా వేయించేటప్పుడైనా డేట్స్ వేయొచ్చు. లేదంటే చివర్లో మీరు డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేస్తారు చూడండి. అప్పుడైనా కొంచెం మీ చేతికి నెయ్యి రాసుకొని ఆ లడ్డూల్ని చుట్టినా గానీ ఆ షైనీనెస్ అనేది బావుంటుందనమాట. ఇలా చూసారా ప్యాన్‌కి అతుక్కోకుండా డ్రైగా వచ్చేస్తుంది చూసారా? సో ఈ టైంలో మనకి డేట్స్ పేస్ట్ అనేది మంచిగా వేగినట్టు. మనం వీటిని వాష్ కూడా చేసాం కాబట్టి ఆ చెమ్మ లేకోకుండా మనం మంచిగా వీటిని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలనమాట. అలా రివర్స్‌లో గరిటెని మనం అంటిస్తూ ప్రెస్ చేసినట్లయితే లోపలున్న చెమ్మ కూడా మొత్తం పోతుంది. నేను డ్రై నట్స్ అన్నిటిని మిక్సర్ వేసుకొని కొంచెం బరగ్గా మిక్స్ చేసుకొని వాటిని వేసుకుంటున్నాను. మీకు పొలుగ్గా కావాలి అని కస్టమర్ అడిగితే అలాగైనా చేయొచ్చు. నాకైతే అడిగిన కస్టమర్ వాళ్ళ పిల్లలు నట్స్ లాగా తినరు అని చెప్పన్నారని నేను ఇలాగా గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఇదంతా కస్టమర్ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఇలా చేశాను. వీటిలన్నిటిని వేసుకొని ఒక్క నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఆ డేట్స్ అండ్ నట్స్ అన్నీ కూడా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం మీ చెయ్యి వేడి పట్టగలగా అంత టైం వరకు ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత నుంచి మెత్తగా వాటిల్లోకి మిక్స్ చేసేసుకోండి. మీరు బిజినెస్ పరంగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని చేస్తున్నారు అంటే గనక మీరు మీ ఏరియా దగ్గరలో ఎక్కడైనా మంచిగా మీకు హోల్‌సేల్‌లో నట్స్ అండ్ ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే గనక చాలా బాగా ప్రాఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే మనం ఇవన్నీ ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అవ్వడం వల్ల ఇలాంటివన్నీ డైలీ తీసుకుంటున్నారు. సో మనం బిజినెస్ పరంగా మీరు స్టార్ట్ చేయండి. మంచిగా ప్యాక్ చేసి లేదా గిఫ్ట్స్‌కి గానీ ఎవరన్నా బర్త్‌డే పార్టీస్‌కి లేదంటే ఇలా హ్యాంపర్స్‌లోకి గిఫ్ట్స్ ఏమన్నా హెల్తీగా ఇంట్లో చేసినవి ఇవ్వాలి అంటే గనక ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చాలామంది ఆర్డర్స్ ఇస్తారు. సో మీరు చిన్నగా ఇలాంటి బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా నేను మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక ముద్దలా వచ్చింది చూడండి. మంచిగా బాల్ అవుతుంది.
ఇలా వచ్చిన తర్వాత మీరు కొంచెం లైట్‌గా నెయ్యి కొంచెం హ్యాండ్‌కి అప్లై చేసుకున్నట్లయితే అది మంచిగా షైనీ వస్తుందనమాట. అప్పుడు లుక్ కూడా చాలా బావుంటుంది. అట్రాక్టివ్‌గా ఉంటుంది. చూసారు గదా! ఇలా మనం చేసుకున్నదంతా అలాగా బాల్స్ చేసేసుకొని ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్‌లో వాళ్ళకిచ్చేస్తే ఇదైతే బౌల్ కూడా వాళ్ళే ఇచ్చేసారు అందులో ప్యాక్ చేసామని. సో, నేనైతే అన్నీ అవలా ప్యాక్ చేసేసుకున్నాను. చూసారు కదా! డ్రై ఫ్రూట్ లడ్డు మన పిల్లలకి కూడా ఇంట్లోకి స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ బిజినెస్‌ని త్వరగా స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.